ఇవాళ ఎపిసోడ్ ఎండింగ్ లో రీతు వెళ్ళి సాయిని ప్లీజ్ సాయి నేను నాకు కెప్టెన్సీలో నాకు కొంచెం హెల్ప్ చేయి సాయి అని చెప్పేసి అంటారు. ఆ సీన్ గుర్తుపెట్టుకోండి. రే పడితే సాయికి ఎలివేషన్ వీక్స్ అంటే చాలా మంచి ఎపిసోడ్ పడింది రేపు సాయికి. సో రేపు మాట్లాడదాం ఆ పర్టికులర్ పాయింట్ గురించి. సో లైన్ మొత్తం ఏం జరిగింది అనే దాని విషయం మీద ఫస్ట్ వచ్చేసరికి ఆరెంజ్ టీమ్ కంటెన్షిప్ అంటే ఆ పార్టిసిపేషన్ కోసం కొట్టుకుంటారు చూడండి. తప్పు లేదు, ఎందుకంటే పాయింట్ ఏంటంటే ముగ్గురు కొట్టుకుంటున్నారు. అసలు ఆ టీంలో నలుగురు లేరు, ఆ టీంలో ఓన్లీ ముగ్గురే ఉన్నారు. అసలు రాము తీసి పక్కన పడేది, ఎందుకంటే రాము ఎక్కడ కూడా ఇంత కూడా జీల్ గాని ఆ ఎనర్జీ గాని ఆ ఎంతూజియాజం గాని ఇంత అంటే ఇంత కూడా నాకు కనపడలేదు. నేను ఆ పార్టిసిపేట్ చేస్తానన్న ఒక డిస్కషన్ గాని నాకు ఆ బ్యాచ్ కావాలన్న ఒక డిస్కషన్ గాని నేను కెప్టెన్స్ లో నుంచి నేను బయటకు వెళ్ళకూడదు, నేను ఉంటాను అనే ఒక డిస్కషన్ గాని ఏది లేదండి. జీరో, నథింగ్. సో దాంట్లో ఆ పార్టిసిపేట్ చేస్తుంది తనుజ, గౌరవ్ అని మాన్యువల్ చాలా అంటే చాలా బాగా వాళ్ళు ఒకళ్ళు నేను పార్టిసిపేట్ చేయాలని చాలా మంచి ఎంతూజియాజం చూపించారు గేమ్స్ లో. సో అక్కడ కొంచెం తనుజ హర్ట్ అయింది, దాన్ని టవర్ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అండ్ దివ్య గారు, గౌరవ్ వీళ్ళకి ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు చాలా మంది డౌట్లు ఏంటి అంటే ఆ చిప్ పేపర్ దొరికింది కదా, ఆ పేపర్ దొరికిన దగ్గర క్లారిటీ వచ్చేసింది అది దివ్య పేపర్ అది అని చెప్పేసి. సో చాలా మందికి దివ్య సుమన్ గారి మీద ఎక్కువ డౌట్ రాలేదు, కానీ కొంచెం వస్తుంది కానీ డౌట్. బట్ మాక్సిమం అందరికి దివ్య తెలిసిపోయింది. సో అందుకనే బిగ్ బాస్ ఆట మార్చాడు అనమాట. అందరికి తెలిసిపోయింది ఆట చాలా సులువు అయిపోతుంది, దీన్ని కొంచెం రసవత్తం చేయాలి అని చెప్పేసి దాన్ని మార్చేసి వాళ్ళిద్దరిని రెబల్స్ కింద దించేసి కొత్త టాస్క్ వచ్చేసరికి కొత్త రెబల్ క్రియేట్ చేసి పంపిద్దాం అని చెప్పేసి రీతికి ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ నిజంగా అదే జరిగింది, ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ అందరిని కూర్చోబెట్టి ఎవరు రెబల్ చెప్పండి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఓటింగ్ పెడితే అందరు ఖచ్చితంగా దివ్య వేస్తారు. క్లారిటీ షో, ఎందుకంటే అన్ని డిస్కషన్స్ క్లియర్ గా దివ్య మీద జరుగుతున్నాయి కాబట్టి బిగ్ బాస్ కూడా అర్థమైపోయింది అబ్బాయికి ఇప్పుడు అంత రసవత్తంగా ఉండదు, చూసే వాళ్ళకి కూడా అంత రసవత్తంగా ఉండదు జనాలకి, అందుకని మారుద్దాం అని చెప్పేసి రీతుకి ఇచ్చాడు. అండ్ రీతు కూడా చాలా అంటే చాలా మంచి గొడవ. అంటే ఫస్ట్ వెళ్ళి ఆ నిఖిల్ గారితో ట్రై చేసింది, నిఖిల్ గాని గౌరవ్ గాని వాళ్ళు చెప్పారుగా కూల్ కిడ్స్ అనమాట. వాళ్ళు చాలా ప్రశాంతంగా చాలా నీట్ గా చాలా జోకీ ఉంటారు. సో వాళ్ళతో వేసుకోవడానికి కుదరలేదు గొడవ, అది కొంచెం హీట్ వెళ్ళి అనుకుంది కానీ ట్రై చేస్తుంది కానీ బట్ అంత కుదరలేదు. బట్ తర్వాత ఇమాన్యుయల్ తో వేసుకున్న గొడవ మాత్రం పిక్స్ గట్టిగా, అంటే ఆ పాయింట్ నిన్న కూడా జరిగిన పాయింటే కాబట్టి అమ్మాయికి ఇంకా ఈజీ అయిపోయింది, అడ్వాంటేజ్ వచ్చేసింది. ఎందుకంటే పవన్ తీయటం అనేది నచ్చలేదు, ఈ రీతికి అస్సలు నచ్చలేదు కాబట్టి స్టాండ్ తీసుకొని ఎందుకు తీసేశారు, మీరు నాకు వేరే పేరు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు పవన్ పేరు చెప్పారు అందరు సడన్ గా వచ్చి చెప్పారు, అది ఒక పాయింట్ దొరికింది కాబట్టి మంచిగా వచ్చి అదే పాయింట్ తో మళ్ళీ ఇమాన్యుయల్ తో గొడవ పెట్టుకోవడం, ఇమాన్యుయల్ దాన్ని సాగదీయటం అదొక పెద్ద జరిగింది. ఎగ్జాక్ట్లీ నిన్న నేను చెప్పిన పాయింట్ ఇమాన్యుయల్ కూడా చెప్పాడు, ఏమని అంటే తీసేసిన వాడికి ప్రాబ్లం లేదు, నీకేం ప్రాబ్లం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. డెమోను తీసేసినప్పుడు చాలా కామ్ గా ఉండకుండా స్టాండ్ తీసుకొని ఎందుకు తీసేశారు అని చెప్పి ఒక్క డిస్కషన్ పెట్టలేదండి, ఒక్క డిస్కషన్ లేదు, ఎవరి దగ్గర పెట్టల. ఆయన చాలా కూల్ గా ఓకే కూల్ నైస్ అని తీసేసుకున్నాడు. కానీ రీతు మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు తీశారు, ఇదే పాయింట్స్ జరుగుతా ఉన్నాయి. అఫ్ కోర్స్ తన టీం వాళ్ళు తీశారు, కానీ అసలు తీసినవాడికే ప్రాబ్లం లేనప్పుడు నీకు ఎందుకమ్మా ప్రాబ్లం అని అందరూ అంటారు, యాజ్ యూజువల్ గా అంటారు. అదే అన్నట్టు ఇమాన్యుయల్ కూడా ఆ గొడవలో అది కావాలని పెట్టుకున్న గొడవ అయినా అది నిజాలు కాబట్టి ఆ జరిగిన పాయింట్లే కాబట్టి ఇమాన్యుయల్ అన్న దాంట్లో చాలా కొంచెం సెన్స్ ఉన్నదన్నమాట, నాకు సెన్స్ ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి అదే గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసింది, కుదరలేదు, సక్సెస్ అయింది గొడవ పెట్టుకోవడంలో ఇమాన్యుయల్ తో. ఎవరిని తీసేయాలని చెప్పేసి ఇచ్చినప్పుడు సాయి తీసేస్తాడు. ఇప్పుడు రీతు సాయి తీసేయడం కరెక్ట్ డెసిషన్ కాదా అంటే పర్ఫెక్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు, పర్ఫెక్ట్ డెసిషన్. రీజన్ ఏంటి అంటే ఒకవేళ తను గాని వెళ్ళి గౌరవ్ గారిని తీసేస్తుంటే గౌరవం తీసేసేది ఆ టీం వాళ్ళు కాదు కాబట్టి కంపల్సరీగా వేరే టీమ్స్ మీద పడిద్ది అనమాట, ఒక డౌట్ వస్తుంది. సో ఖచ్చితంగా పింక్ టీం నుంచి కానీ లేకపోతే బ్లూ టీం నుంచి కానీ అనుకుంటారు కాబట్టి పింక్ టీమ్ లో ఉన్న వాళ్ళే పింక్ టీమ్ లో మెంబర్ ని ఎందుకు తీసేస్తారని ఒక చిన్న లాజిక్ లో అందరూ ఇప్పుడు హౌస్ రన్ అవుతుంది. సో ఖచ్చితంగా పింక్ టీమ్ అయ్యి ఉంటారో తీసేస్తారు. నెక్స్ట్ గౌరవ్ని వాళ్ళ టీం వాళ్ళు ఎవరు తీసేస్తారు, ఎవరు తీరు కదా స్ట్రాంగ్ అని చెప్పేసి. సో అది కూడా పోతుంది. నెక్స్ట్ డౌట్ లేదు, ఖచ్చితంగా బ్లూ టీం పేరుకి వెళ్ళి డౌట్. దాంట్లో ఉన్నది ఇద్దరే, బర్నీ గారు అంటే రీతు. సో ఖచ్చితంగా ఆ ఇద్దరులో ఒకరి పేరు డౌట్ వెళ్ళింది కాబట్టి మాక్సిమం డౌట్ రీతు మీదకి వెళ్ళింది. సో అందుకనే ఆ అమ్మాయి చాలా క్లారిటీగా చాలా తెలివిగా వెళ్ళి సాయిని రిమూవ్ చేసింది.
ఆపేసిన ఆ స్టెప్ వల్ల ఎవ్వరు కనిపెట్టలేదు. నో వన్ ఎవ్వరు కనిపెట్టడానికి ట్రై చేయలేదు, కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆ డిస్కషన్స్ లో కూడా ఎక్కడ దివ్య అన్న పేరే రాల. నెక్స్ట్ అందరూ సంజన గారు అని చెప్పేసి, రాము అని కొంతమంది, ఇలా వేరే వేరే డిస్కషన్స్ వచ్చినాయి కానీ రీతు అనే డిస్కషన్ మాత్రం ఎక్కడ రాల. అంత బాగా ఆడారు అనమాట. అంత బాగా ఆడింది తను, అంత బాగా డెసిషన్ తీసుకుంది ఆ డెసిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎవరంటే ఇమాన్యుయల్ అండ్ గౌరవ్. రీజన్ ఏంటి అంటే, అది టాస్క్ అనేది చాలా చిన్న మనకేదో చాలా తక్కువ సేపు చూపించిన ఎపిసోడ్ లో లైవ్ లో ఎంత పెద్ద టాస్క్ తెలుసు అసలు. అది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆ 2 బకెట్లు నింపాలి, మొత్తం 2 ట్యాంకులు నిండాలి అంటే చాలా టైం తీసుకునేది. అంతసేపు ఆడాలి వాళ్ళు. అది కంటిన్యూస్ గా స్పీడ్ మెయింటైన్ చేస్తూ, యాక్యురసీ మెయింటైన్ చేస్తూ, మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడే టాస్క్ అది. సో చాలా అంటే చాలా కష్టం. సో దాంట్లో బాగా అంటే బాగా ఆడారు. వీళ్ళిద్దరికి కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే అమ్మాయిలు ఉండటం. దానిలో అమ్మాయిలు అబ్బాయిలు ఏమి ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే మీరు వేసే త్రో బట్టి ఉంటుంది. యాక్యురసీ త్రో కరెక్ట్ గా యాక్యురసీ చేయాలి త్రో అనేది. ఎందుకంటే అక్కడ పరిగెత్తేది కానీ ఫిజికల్ గానీ అది ఏం లేదు. మాక్సిమం యాక్యురసీతో త్రో చేసే టైం ఆ ఒక్క పాయింట్ ఉంటది. ఆ పాయింట్ లో వీళ్ళు సక్సెస్ అయ్యారు, ఇమాన్యుయల్ అండ్ గౌరవ్. సో చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇక్కడ పాయింట్ చాలా వీళ్ళు ముందే డిస్కషన్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ లైన్ లో నేను చూసాను. ఏమంటున్నారంటే, ఎవరు టాస్క్ వెళ్తారో, ఎవరు ఆ టాస్క్ లో ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారో వాళ్ళకి బ్యాడ్జ్ ఇద్దాం అని చెప్పేసి వాళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ లో ఇమాన్యుయల్ గెలిచాడు, సో ఇమాన్యుయల్ కి వచ్చిన బ్యాడ్జ్. తర్వాత తనుజా గెలిచింది, తనుజాకి వచ్చిన బ్యాడ్జ్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి రావాలి? గౌరవ్కే రావాలి. దీంట్లో కూడా ఒక డిస్కషన్ పెట్టుకొని దాన్ని లాగి ఒక దాన్ని ఏమంటారంటే, ఇమాన్యుయల్ చేసుకున్న పాజిటివిటీతో ఇలాంటి ఒక చిన్న పాయింట్ నెగిటివిటీతో ఆయన మొత్తం నెగిటివ్ అయిపోతున్నాడు ఇమాన్యుయల్. ఇక్కడ అదే జరిగింది. ఏమైంది అంటే, పాయింట్ ఏంది, ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు కష్టపడ్డారు, పాయింట్ దాని ఏం లేదు. కానీ ఇమాన్యుయల్ అన్న ఒక్క పాయింట్ నాకు నెగిటివ్ అనిపించింది. ఏంటి అంటే, మీరు రిస్క్ తీసుకుంటారు, నా దాంట్లో నేనే ఫిక్స్, నన్నే తీసేస్తారు అని చెప్పి ఫిక్స్ అయిపోయి తను వెళ్ళిన ఎక్స్ట్రీమిటీ రాంగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను ఎలా ఫిక్స్ అవుతారు చెప్పండి? ఎవరైనా రిస్క్ ఉంది అంటే ఒక అర్థం ఉంది. లేదు నన్నే తీసేస్తారు, నేనే ఫిక్స్ అని అంటాం, చాలా రాంగ్. అది క్లియర్ గా గౌరవ్ కూడా అదే పాయింట్ రేస్ చేశాడు. నువ్వు ఎలా ఫిక్స్ అవుతావు ఇమాన్యుయల్? సెకండ్ టైం లో తనుజ దగ్గర ఉంది గ్రీన్ బ్యాడ్జ్, నీ దగ్గర లేదు. ఆయన నిన్నెవరు కదిలేదు కదా, నిన్నెవరు చంపలేదు కదా, కిల్ దాకా వెళ్ళలేదు కదా అని చెప్పేసి చాలా మంచి లాజికల్ పాయింట్ తీసాడు గౌరవ్. సో అక్కడ ఇంకా ఇమాన్యుయల్ కి ఏం డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదు. సో అక్కడ నార్మల్ గా ఇచ్చేసి ఉంటే అయిపోయేది. దాన్ని మళ్ళీ ఇచ్చేసి తీసేసుకోగలరు అప్పు అని అనటం అనేది ఇంకోటి రాంగ్ థింగ్. ఎందుకంటే ఈ ముష్టేసినట్టు ఆయన తీసుకుంటున్నాడు తప్ప, ఆయన ఆయన గెలుచుకున్నాడు. ఆయన చాలా దాన్ని ఏమంటారు, ప్రౌడ్ తీసుకోవాలి గౌరవ్. ఏదో వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ముష్టేసి తీసేసుకో అలాంటి వేస్తారు వీళ్ళు. సో దట్స్ వెరీ రాంగ్ ఫ్రమ్ తనుజా గానీ లేకపోతే ఫ్రమ్ ఇమాన్యుయల్ గానీ, ఇద్దరు రాంగ్ థింగ్. అసలు ఇంకా రాము లెక్కలేదు. సో రాము అయితే తీసుకోండి, తీసేసుకో, ఎవరి గర్ల్ తీసుకోండి, నాకు అసలు సంబంధం లేదు, ఆయన ఇన్ చిల్ మూడ్ అన్నట్టు ఆయన కూర్చున్నాడు. సో అక్కడైతే రాంగ్ అండి, చాలా రాంగ్ థింగ్. పాప్ అనిపించింది గౌరవ్. బట్ అట్ లాస్ట్ గౌరవ్ నిలబడ్డాడు, స్టాండ్ తీసుకొని తన పాయింట్ గట్టికి పెట్టుకొని తన బ్యాడ్జ్ తీసుకున్నాడు. దట్స్ వెరీ గ్రేట్ థింగ్ ఫ్రమ్ గౌరవ్. ఎందుకంటే ఇంకొకరు ఎవరైనా ఉంటే అవునా అన్నా, సరే అన్న, నువ్వు తీసేసుకో అన్నా అని చెప్పేసి చాలా తేలిగ్గా వదిలేసేవాళ్ళు. గౌరవ్ మాత్రం స్టాండ్ గట్టి తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళు డిస్కషన్స్ తర్వాత రోజు ఈ డిస్కషన్స్ పెట్టారు చూడండి. ప్రతి వాళ్ళు ఒక్కొక్క అనాలిసిస్ చెప్పారు. నాకు ఇలా చిట్లు ఎగిరిపోయింది అనాలిసిస్ వింటే. ఫస్ట్ సంజన గారి అనాలిసిస్ విందాం. అవేం చెప్పింది? మిగతా వాళ్ళు ఎమోషనల్ గా చూస్తారు, కొంతమంది మాత్రమే గేమ్ వైజ్ చూస్తారు. సో అక్కడ ఎట్లా పడితే అట్లా తీసేస్తుంది ఖచ్చితంగా రామునే. ఎందుకంటే ఇట్ సైడ్ రీతు గాని బర్నీ గాని ఖచ్చితంగా ఎవరిని ఇస్తారు? ఆరెంజ్ టీమ్ లో ఉన్న వాడిని. ఎందుకంటే రీతు బెస్ట్ డెసిషన్, బెస్ట్ పాయింట్ కరెక్ట్ గా సాయం తీసేసి ఎంత అంటే ఇదే రీజన్. సంజన గారి అనాలిసిస్ ఎలా ఉంది? ఒకవేళ రీతు గాని బర్నీ గాని వీళ్ళిద్దరు ఎవరో ఒకటి రెబల్ అయితే ఖచ్చితంగా ఆరెంజ్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఒకరు తీసేస్తారు. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి టీమ్స్. అందుకని సో ఖచ్చితంగా బ్లూ టీమ్ కాదు అని చెప్పేసి ఫిక్స్ అయింది. ఇప్పుడు ఇట్ సైడ్ అవుతారు. ఇట్ సైడ్ లో ఎవరెవరిని తీస్తారు? దివ్య గాని సుమన్ గాని ఎవరిని తీస్తారు? ఖచ్చితంగా తనుజాని తీసేస్తారు. ఖచ్చితంగా సాయం తీసేరు, వాళ్ళ టీం వాళ్ళని తీసేయరు కదా, ఖచ్చితంగా తనుజని తీసేసేవాళ్ళు. సో ఖచ్చితంగా రెబల్ ఉంది మీ టీమ్ లోనే, ఆరెంజ్ టీమ్ లోనే. దాంట్లో కూడా
నాకు నీ మీద డౌట్ లేదు, తనుజ మీద కొంచెం డౌట్ ఉంది కానీ మాక్సిమం డౌట్ రాము మీద అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసింది. ఆ అనాలిసిస్ మైండ్ లో పడిపోయింది ఇమాన్యుయల్ కి. సో ఇమాన్యుయల్ మైండ్ లో కూడా రామునే ఉన్నాడు అనమాట. సో మాక్సిమం రాము మీద వచ్చింది అందరికి డౌట్లు కూడా. ఎందుకంటే అలా బిహేవ్ చేశాడు రాము కూడా. ఏదో కూల్ గా చిల్ గా ఉండి ఏది పార్టిసిపేట్ చేయకుండా దేంట్లో ఏం ఉండకుండా అందరూ ఏమనుకుంటారు, ఇది అసలు పార్టిసిపేట్ చేయట్లేదు ఏ గేమ్ లో కూడా అని ఒక థాట్ వస్తుంది కదా ఎవరికైనా. సో ఆ థాట్ లో ఉన్నారనిపించింది నాకు అందరూ. అండ్ నెక్స్ట్ ఇంకొక అనాలిసిస్ ఏమో బర్నీ గారు, కళ్యాణ్ అండ్ ఎవరు దివ్య, వీళ్ళు ముగ్గురు కలిసి అనాలిసిస్ చేశారు. ఏమని సంజన గారు చేస్తుంటారు. సంజన గారు ఎమోషనల్ గా ఆడతారు. సో ఎమోషనల్ గా వెళ్ళి ఎవరిని వీళ్ళిద్దరికి ఎవరు ఇమాన్యుయల్ గానీ లేకపోతే గౌరవ్ గానీ వీళ్ళు ఎవరిని తీయడు. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు సాయం తీసేస్తుంటారు అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేస్తున్నారు. అండ్ బర్నీ గారి పాపం తెలియదు ఏంటంటే అక్కడ రెబల్ దివ్య రెబల్ అని చెప్పి కళ్యాణికి తెలుసు. సో వాళ్ళిద్దరు ఉంటే అక్కడికి వెళ్ళి కళ్యాణ్ నేను తీసేసింది సంజన గారే, నాకు అర్థమైపోయింది కానీ నేను షాక్. మరి వాళ్ళకి తెలుసు రెబల్ మీరే తీసేదే కళ్యాణ్ తీసేశారు, తీసేదేమో పక్కన ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు తీసేస్తున్నారు అని చెప్పేసి. సో నాకైతే భలే నవ్వు వచ్చింది బర్నీ గారు అనాలిసిస్ చేస్తుంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారికి ఏమైంది వాళ్ళకి అర్థం కావట్లేదు. అబ్బో భయంకరమైన యాక్టింగ్ లో ఉన్నారు. అసలు ఎట్లా అంటే సంజన గారి దగ్గరికి వెళ్ళి నన్ను తీబాకండి ప్లీజ్ అని అంటాం, ప్రామిస్ చేసుకోబట్టి నా మాట నేను నమ్మరా అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా అంటే ఆవేవో పాపం ఈ గేమ్ అలా ఉందన్న అని చెప్పేసి పాపం ఏం చేయలేక అలా చెప్పటం. తర్వాత వెళ్ళి బర్నీ గారి దగ్గరికి నేను బర్నీ గారి పాపం ఎవరు దివ్యానే నాకు డౌట్ వస్తుంది అంటే నేను అయ్యి ఉండకూడదా యాక్టింగ్ తెలుసుగా మీకు అని చెప్పేసి అనటం. అబ్బో ఇవాళ అసలు మామూలు ర్యాంపేజ్ లో లేడు ఆయన, చాలా మంచి ఒక హుషార్ లో ఉంటాడు. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ బాబు అన్నా నాకు ఎందుకు లాస్ట్ వీళ్ళందరూ కొట్టుకొని నువ్వే రెబల్ అవుతావు అంటే నన్ను తీబాక నువ్వు రెబల్ అవుతావు అంటావు. పీక్స్ ఎపిసోడ్ లో పీక్స్ అనమాట. అయితే చాలా బాగా యాక్టివ్ ఉన్నాడు అనిపించింది సోమనాథ్ గారు ఇవాళ. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ అండ్ కళ్యాణ్ ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. దానిలో తనూజ కొంచెం ఫీల్ అవుతుంది, లైక్ ఏదైనా గేమ్ లోకి వెళ్తే నన్ను ఆడనివ్వట్లేదు, నన్ను ఏమో స్ట్రాంగ్ అని ఊరికే అంటారు కానీ గేమ్ వచ్చింది కానీ మనం గెలిచే గేమ్ అమ్మా ఇది గెలవాలమ్మా అంటే నేను గెలవనా వెళ్తే గెలవనా అని చెప్పేసి ఆమె ఒక బాధపడుతూ చెప్పింది అనమాట కళ్యాణ్కి. అది ఇది జరిగిన సిచ్యువేషన్ చాలా సార్లు జరిగింది. ఎందుకంటే ఒకసారి బర్నీ గారితో కానీ బర్నీ గారు కూడా ఇలా అన్నారు, కాదమ్మా వాళ్ళు వెళ్తే వాళ్ళకి గేమ్ గెలిపిస్తారు అని చెప్పేసి. తర్వాత ఇమాన్యుయల్ తో అదే, కళ్యాణ్ కూడా ఒకసారి జరిగింది ఇదే సిచ్యువేషన్ జరిగింది. సో ఇలా తనుజాకి ఆల్మోస్ట్ అన్ని సార్లు ఇలా సిచ్యువేషన్ జరుగుతూనే ఉన్నాయి, లైక్ తను వెళ్తే గేమ్ ఓడిపోతుంది అనే ఒక పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు అందరు. సో దానికి ఫీల్ అవుతుంది. సో ఆ ఫీల్ అవడంలో తప్పులేదు తను, ఎందుకంటే నిజంగా అందరూ అలానే చూస్తున్నారు, తను వెళ్తే గేమ్ ఓడిపోతుంది, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, తను వీక్ పర్సన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీతు సీక్రెట్ టాస్క్ లో వెళ్ళి ఇమాన్యుయల్ ఫ్యామిలీ పిక్ ని వెళ్ళి దాచిపెట్టేయాలన్నమాట. నాకు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అది యాక్టివిటీ జరిగే లోపల చేయాలి అని చెప్పేసి. పాపం ఆ అమ్మాయికి యాక్టివిటీ అంటే తను ఎవరైనా ఏమని అనుకుంటారు, బయట కటన్స్ మూసేసినప్పుడు ఏదైనా జరిగే యాక్టివిటీ అని అందరూ అదే అనుకుంటారు, మ్యాక్సిమం ఫిక్స్ అవుతారు. ఆ అమ్మాయికి అర్థం కాదు యాక్టివిటీ అంటే ఇదే అనుకుంది, కానీ ఇట్లా వెళ్ళి సోఫాల మీద కూర్చొని అందరిని ఒక్కొక్కరిని ఓటింగ్ చేయాలి అని చెప్పేసి అది కూడా ఒక యాక్టివిటీ అని చెప్పేసి దానికి అర్థం కాదు. సో దట్స్ వేర్ రీతు ఫెయిల్ అయింది అనమాట. అందుకని చాలా మంది అడుగుతున్నారు రీతు ఫెయిల్ అయిందా, ఎలా ఫెయిల్ అయింది. ఇదే ఫెయిల్ అవటం. యాక్టివిటీ లోపల ఆమె కొట్టు దాచిపెట్టాలి, ఇదే ఈ కూర్చొని ఓటింగ్ వేయటం అనేది ఒక యాక్టివిటీ, ఆ యాక్టివిటీ లోపల చేయలేదు తను. సో అందుకని తను షీఈ్ అవుట్ ఫ్రమ్ తను సీక్రెట్ ఆఫ్ సరిగ్గా చేయలేదు అనమాట. బట్ చేయకపోయినా కూడా తను ఇంకా రేస్ ఉండటం అనేది ఫెయిరా అన్ఫెయిరా మీరే చెప్పండి నాకు. అది నాకు ఎందుకో అన్ఫెయిర్ లాగా అనిపించింది. అంటే టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి, టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కెప్టెన్సీ రేస్ లో, చేయని వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి నాకు కొంచెం ఒక డౌట్ అనమాట. సో అది కొంచెం నాకు ఎందుకు అన్ఫేర్ అనిపించింది రీతు విషయంలో. ఇక అంతేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో మాక్సిమం అందరూ గౌరవ్ని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ లాస్ట్ టాస్క్ అయిపోవచ్చింది, ఇంక ఎక్కువ టాస్క్ లో ఉండవు అని చెప్పేసి. సో వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్న గౌరవ్ తీసేశారు. ఎందుకంటే ఇంకా అందరూ మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళే. గౌరవ్ కూడా చాలా బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టారు, బట్ టార్గెట్ చేసి పంపించేశారు. చిత్రానికి లాస్ట్ టైం కూడా ఇదే టార్గెట్, పవన్ ని కావాలని టార్గెట్ చేసి పంపించేశారు. ఇప్పుడు కూడా అంతే, కావాలని గౌరవ్ టార్గెట్ చేసి పంపించేశారు. అక్కడ అసలు
పాయింట్. ఇందులో ఒక పాయింట్ ఏంటి అంటే కళ్యాణ్ తెలియతాం అనమాట. వెళ్ళి ఇమాన్యుల్ కానీ ఇమాన్యుల్ వచ్చి కళ్యాణ్ నేను ఇప్పుడు దాకా తెలియగలను అనుకుంటున్నారా అని చెప్పేసి. ఎందుకు ఇమాన్యుల్ వేసాడో ఐడియా లేదు, అసలు పాయింటే లేదు ఇమాన్యుల్ వేయడంలో. చాలా మంది అనుకుంటున్నారులే ఇమాన్యుల్ కి ఒక డౌట్ ఉంది, బట్ మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కళ్యాణ్ దగ్గర నుంచి? కళ్యాణ్ బాగా తెలివిగా ఆలోచిస్తారు. నేను కూడా అదే కదా, రెబల్ గా బాగా ఆలోచించి వెళ్ళి ఫోన్ తీసుకుని వెళ్ళి దివ్యతో చెప్పించాడు తనే రెబల్ అని చెప్పేసి. అట్లా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్ళి వచ్చి ఇమాన్యుల్ అనగానే అందరూ షాక్ లో ఉంటారు అనమాట నార్మల్ గా. సో అదే అక్కడ రిఫ్లెక్ట్ అయితే ఇమాన్యుల్ దగ్గర, అరే తెలియగలను అనుకున్నావు కదా ఏంద్రో నువ్వు వేసింది అని చెప్పేసి. సో అట్ లాస్ట్ గౌరవ్ ఈజ్ అవుట్ ఫ్రమ్ టాస్క్ అనమాట. నెక్స్ట్ అదే రీతు సక్సెస్ అవ్వలేదు, సో తను సక్సెస్ అవ్వకపోయినా తన టాస్క్ లో ఉంది. ఉన్న 5గురిలో ఒకరు వెళ్ళిపోవాలి. ఆబ్వియస్లీ నేను అసలు అది స్టార్ట్ అవ్వకముందే నేను చెప్పేసి అది రాము వెళ్ళిపోతాడని చెప్పేసి. అలానే జరిగింది. రాము తనకు తానే వెళ్ళి ఆ మరొకరు వెళ్ళిపోవాలిగా, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు అసలు ఇంట్లోంచి వెళ్ళిపోతా, ఎందుకురా బాబు అనిపించింది నాకైతే. అలానే అనుకున్నాను, నేను సీరియస్ గా అనుకున్నాను. ఎందుకంటే గేమ్ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు జరిగింది అంటే అందరు యాక్టివ్ ఉన్నప్పుడు, ఎవరికి వాళ్ళు ఓన్ థాట్స్ పెడుతున్నప్పుడు, ఎవరికి వారు ఓన్ గేమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు, అప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, గేమ్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరికి వాళ్ళు గేమ్ నడుస్తూ ఉంటదిలే, నడవని, మన పని చేసుకుందాం, మన దాకా వచ్చేప్పుడు చూసుకుందాం అని అనుకుంటే మాత్రం గేమ్ ఇంట్రెస్టింగ్ ఉండదండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎవరికి అంటే నేను మాట్లాడేది, కళ్యాణ్ ఒకడు, సంజన గారు ఒకళ్ళు, ఎవరైనా ఉన్నారా? లేదు, మాక్సిమం వీళ్ళు ఎత్తులే. గేమ్ లోంచి వాళ్ళు ఎలిమినేట్ అయినా, గేమ్ నుంచి వాళ్ళు అవుట్ ఫ్రమ్ ద టాస్క్ అయినా కూడా మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఎలా పుష్ చేయాలి, గేమ్ తో ఇంకేమైనా ప్రయత్నాలు చేయాలి, మనం ఏం చేయాలి, గేమ్ లో ఎలా ఉండాలి, ఇన్వాల్వ్ ఎలా అవ్వాలి అని చెప్పేసి మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు ఎఫర్ట్స్ పెట్టినట్టే కనపడలేదు. డెమోన్ కానీ, నిఖిల్ కానీ, ఇంకెవరు ఉన్నోళ్ళు కూడా, టాస్క్ లో ఉన్నోళ్ళు కూడా, రాము కానీ, బర్ని గారు కానీ, వీళ్ళు ఎవ్వరు ఒక ప్రయత్నంలో చేయాలి. అది ఎలా ఇప్పుడు గేమ్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, వాళ్ళ ఓన్ గేమ్ ఎవరు క్రియేట్ చేయడం కూడా చేయలేదు. ఎవరికి వాళ్ళు తీసుకుందాలే, మన దానికి వచ్చిన చూసుకుందాం అన్నట్టు ఉన్నారనమాట. సో దట్స్ వెరీ రాంగ్ అనిపించింది. ఇంట్రెస్ట్ పోతుంది చూసే వాళ్ళకి. ఆ ఇంట్రెస్ట్ మెయిన్ గా అసలు నిఖిల్ అనమాట. నిఖిల్ అసలు ఏమి ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ టాస్క్ నుంచి బయటకు వచ్చినా కూడా ఒక స్టాండ్ తీసుకుని ఒక చోట నిలబడి ఒకసారి మాట్లాడింది కూడా ఏం లేదు నిఖిల్. సో నాకెందుకో లీస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది నిఖిల్ విషయంలో, నిఖిల్ గేమ్ ప్లేలో. సో తను అది మార్చుకుంటే బెస్ట్ అనమాట. సో ప్రెసెంట్ అయితే రాము ఈజ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ప్లేస్ అండ్ సాయి ఈజ్ ఇన్ ద లీస్ట్ ప్లేస్ ఇన్ ద ఓటింగ్స్ అనమాట. సో ఎవరైనా ఓట్ చేయాలన్నమాట ఖచ్చితంగా వెళ్ళి త్వరగా ఓటేసుకొని మీ బ్యాట్స్ అని మీ కంటెస్టెంట్ కి. చెప్పా కదా లాస్ట్ లో సపోర్టింగ్ చేయమని చెప్పేసి కొంతమంది వెళ్ళి కొంతమంది బతిమాడుతారు అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. రేపు మాట్లాడుకుంటుంది దాని గురించి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ కెప్టెన్ ఎవరు అంటే అన్నపూర్ణ బిడ్డ చెప్పేసాను. అన్నపూర్ణ బిడ్డ ఇస్ ద కెప్టెన్. అండ్ రేపు మాట్లాడుకున్న ఎపిసోడ్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమన్నా తప్పు చెప్పినా ఆర్ ఏమైనా రాంగ్ గా ఏమైనా మిస్ చేసినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.